కానీ బైబిల్లో యేసును గురించి తెలుసుకున్నవాడు, యేసు సువార్త సత్యాన్ని గుర్తించిన వాడు మతం కాదు మారేది, మనసును మార్చుకుంటాడు, జీవితాన్ని మార్చుకుంటాడు, హృదయ మార్పిడి జరిగిద్ది. డబ్బులు ఇస్తే ఒక మనిషిని మతాన్ని మారుస్తావేమో, కానీ యేసు స్పర్శ అందితేనే ఒకడి మనసు మారేది. అవును, జక్కయ్య అనేవాడికి ఏమిచ్చాడని మారింది? పిలిచాడు అంతే, మాట్లాడాడు, దిగొచ్చి కఠిన పాషాణ హృదయం కలిగిన జక్కయ్య ఒక దెబ్బతో మహాదాత అయిపోయాడు. పూర్తి వ్యతిరేకత. రూపాయే నాకు దేవుడు, నువ్వు సావు బతుకు, నాకు కట్టాల్సింది కట్టు అనే కఠినాత్ముడు, పాపాత్ముడైన మనుషుడని ఆ ఊరు మొత్తం పిలిచినటువంటి జక్కయ్య యేసు స్పర్శతో ఒక దెబ్బతో టైటిల్ తల్లకిందులు అయిపోయి, ఇక ఆ తర్వాత అంటారా జనం జక్కయ్యని పాపి అయిన మనుషుడని? మహాదాత అయిన శ్రీ జక్కయ్య గారు అంటాడు. అట్లా మార్చేశాడు జీవితాలని యేసయ్య. చెడిపోయిన బతుకుల్ని, తాగుబోతుల్ని, దొంగల్ని, నరహంతకుల్ని, శాపగ్రస్తమైన వాటికి మొక్కే వాళ్ళని దర్శించి స్పర్శించి వాళ్ళ హృదయాలను మార్చి వాళ్ళ మనసులను కదిలించి ఈరోజు యేసు కోసం చచ్చిపోవటానికైనా ఇష్టం, యేసు చాలు అనే తెగులోకి వచ్చేది మతం మారినందున? నో, మనసు మారి రూపాంతరం చెందినందున, క్రీస్తును హత్తుకున్నందున, క్రీస్తు ప్రేమను రుచి చూచినందున. కాబట్టి ఎవరైనా అలాంటి ప్రలోభాలకు గురి చేసి నేను బాప్తిజంలోకి నడవంటే నడవద్దు. నీకు అయ్యి ఇస్తా ఫోటో ఇవన్నీ వ్యర్థం. పాపినని ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి. అలా బాప్తిస్మం పొందిన తర్వాత మాత్రమే, అలాంటి నిశ్చయత నీకు వచ్చినప్పుడు మాత్రమే ఇక మేఘం కిందికి నువ్వు వస్తావు. ఇక 3వ మెట్టులో పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వస్తుంది. కనిపెట్టి ప్రార్థన చేసే, దేవా నువ్వు చెప్పినట్టు మారు మనసు పొందాను, బాప్తిసం కూడా పొందాను, ఇప్పుడు నేను ఆత్మలో బలము పొంది నీ కొరకు ఫలించున్నట్లు నన్ను నీ పరిశుద్ధాత్మతో అభిషేకించు. ఇక నూతన యాత్ర ప్రారంభించాను నీ మేఘము కింద. ఇది కూడా పాటలో పాడుకున్న కొన్ని సంవత్సరాల క్రితం. కానాను యాత్రలోన నేను కదులుచున్నాను, నీ మేఘపు నీడలోన నేను. అదిగో, కానాను యాత్రలోన నేను కదులుచున్నాను, నీ మేఘపు నీడలోన నేను నిలిచి ఉన్నాను. సైన్యములకు అధిపతివై ముందు నడువుమా, సైన్యములకు అధిపతివై ముందు నడువుమా. వాగ్దాన దేశములోకి నన్ను చేర్చుమా, నన్ను చేర్చుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా. ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు ఈ రెండు జరిగితే అప్పుడు ఈ మేఘం మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది, నువ్వు మేఘం కిందికి వస్తావు. అప్పుడు ఆత్మాభిషేకం వచ్చేది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఇంకా 4వది ఏంటి? సినాయి పర్వతం. సినాయి పర్వతం దగ్గర ఏం జరిగింది? ఆజ్ఞలు.
ఈ 3 నువ్వు నెరవేర్చిన తరువాత ఇక 4వ ఘట్టంలో ఇక తన చిత్తం నీకు క్రమక్రమంగా బయలుపరచడం మొదలు పెడతాడు దేవుడు. అర్థమైందా? ముందు చెప్పిన వాటికి నువ్వు లోబడి చేస్తే ఇక సమృద్ధిగా మాట్లాడతాడు. నువ్వైనా అంతేగా. ఇంట్లో ఒక మాట చెప్పినప్పుడు వెంటనే వినే కొడుకు అనుకో, పదే పదే చెబుతావు, మాట్లాడతావు. ముందు మాట వినని మూర్ఖుడు అనుకో, రెండో మాట చెబుతావు వాడికి. ఇప్పుడు ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు, కాసిన నీళ్లు తీసురాయా అన్నాను నేను. ఆ ముందు మాటిని లేచి వెళ్తే తర్వాత పెన్ను తీసురాయా, పేపర్ దాయా, నోట్స్ దాయా అంట. ఆ ముందు చెప్పిన మాటే వినలేదనుకో, నా దగ్గరే ఉన్నాడు, నాతోనే కూర్చుంటున్నాడు, నన్ను పొగుడుతున్నాడు, కానీ నేను చెప్పింది ఇంటలా. నేనేం మాట్లాడేది? పక్కన కూర్చున్నాడు, అసలు నిజంగా ఆ బ్రదర్కి నువ్వంటే ఎంత అభిమానం ఉన్నా, అసలు ఎంత గణపరిచి మాట్లాడుతున్నాడు నిన్నంటే, ఏంది అతని గురించి చెబుతుంటే ఏం స్పందించట్లేదు, ఏంటంటే అదంతా బుస్సులే అంట. నా భాషలో చెప్పాలంటే అదంతా బుస్సులే అంట. అదేందన్నా నిజంగా నేను గురించి గొప్పగా మాట్లాడుతున్నాడంటే అదంతా లోపల ఆంతర్యంలోది కాదు, అంత పై షో. అతను అంతే మాట్లాడతాడు, నాతోనే ఉంటాడు, నాతోనే తిరుగుతుంటాడు, కానీ నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వినడం. విన్నప్పుడు అతను నన్ను ఎంత భజన చేస్తే ఏం లాభం, ఎంత పొగిడితే ఏం లాభం? చెప్పింది వినాలిగా. కాబట్టి మొదటి మాట ఒకటి వింటే రెండో మాట మాట్లాడతాడు దేవుడు. రెండో మాట కూడా నువ్వు అనుసరిస్తే మూడో మాట మాట్లాడతాడు. అది కూడా నువ్వు అనుసరిస్తే ఇక మాట్లాడుతూనే ఉంటాడు. ఇక నిన్ను పరిపూర్ణతలో నడిపించిందా. హల్లెలూయా. ఈ 3 ఘట్టాలు దాటిన తర్వాత 4వ ఘట్టంలో ఇక తన చిత్తాన్ని బయలుపరచడానికి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, మనం ఏం కావాలని కోరుకుంటున్నాడో, ఎలా నడవాలని కోరుకుంటున్నాడో ఆయన ఆజ్ఞలు అనే వాక్యం దగ్గరికి మనల్ని నడిపిస్తాడన్నమాట. దేవునికి మహిమ. ఇది 4వ మెట్టు. అయిపోయిందా? ఇంకా 5వది ఏంది? ఎప్పుడైతే ఇక దేవుని చిత్త ప్రకారం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది ఇక దేవుని వాక్యం అనే ఖడ్గం చేత పట్టుకొని లైన్లోకి దిగుతాడో, ఇక 5వ మెట్లో ఇక సైనికుడై యుద్ధం చేయటం మొదలు పెడతాడు. ఇటుపక్క దేవుడు మాట్లాడుతుంటాడు, ఈ మాటల జీవాన్ని పొందుకొని అటుపక్క శత్రువుని ఎదుర్కొని దెబ్బ కొడతా ఉంటాడు. ఇక తెలుసా మీకు? పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. దేవుని మాట లేకుండా, దేవుని వాక్కు లేకుండా శత్రువుని కొట్టగలవాను. దేవుని వాక్కుకు లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు పారిపోవుననుంది. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. దేవునికి లోబడకుండా, ఆజ్ఞను లక్ష్య పెట్టకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు గోప గుయ్యమనేటట్టు కొడతాడు. అది విషయం.